ఆకుల మధ్య పూలా ఉంది. దీన్ని అడిగితే కరెక్ట్ అడ్రస్ చెప్తుంది. ఆకులమ్మ, హైటెక్ సిటీ ఎలా వెళ్ళాలి? హైటెక్ సిటీ ఎలా వెళ్ళాలి? ఒక్కసారి అడిగితే పైకెత్తింది, రెండోసారి అడిగితే ఇంకా పైకెత్తింది, మూడోసారి అడిగితే హైటెక్ సిటీ ఎంత దూరం అండి? హైటెక్ సిటీ 9 కిలోమీటర్ల. You lucky girl. కొట్టావు, ఛాన్స్ కొట్టేశావు. నువ్వు నాకు నచ్చావు. జనరల్ గా అమ్మాయిలందరూ నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు, బట్ నేను నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యాను. రేయ్, నువ్వు నించున్నా బెంచ్ మీద కూర్చున్నా ఒకే హైట్ ఉంటావురా. నేను నీకు నచ్చడం నా లక్కీయా? వెళ్ళి నీ ఫేస్ ఒకసారి కూలింగ్ గ్లాసెస్ లో చూసుకో. ఇడియట్. ఎవడ్రా నువ్వు? స్టార్ గోల్డ్. స్టార్ గోల్డా? ఇంటి పేరు చుక్క, వంటి పేరు బంగారం. ఇన్ ఇంగ్లీష్ స్టార్ గోల్డ్. ఈ ఛానల్ నాకు నచ్చలేదే. నచ్చాల్సింది నీకు కాదు, మిస్ నందిని. నందు. నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయా. నా బ్యాక్గ్రౌండ్ తెలియక మాట్లాడుతున్నావు. బాగా వీకే. నేను అన్నది ఈ బ్యాక్గ్రౌండ్ గురించి కాదు, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి. కర్ణుడు కౌచుకుండలతో ఎలా పుట్టాడో ఈ గోల్డ్ స్టార్ గోల్డ్ స్పూన్ తో అలాగే పుట్టాడు. ఈ భూచక్రంలో బాగా భూమి పెరిగింది, నాకు బాగా ఆస్తి పెరిగింది. మా నాన్నకి ఫుట్బాల్ అన్నా ఫుల్ మీల్స్ అన్న మహా ఇష్టం. ఒకరోజు ఫుల్ గా తిని ఫుట్బాల్ అనుకుని నిద్రలో మా అమ్మ పెడాలి మంత్ అన్నాడు. మా అమ్మ బకెట్ తన్నేసి. తర్వాత ఏమైంది? ఆ బాధతో మా నాన్న ఆ రోజు నుంచి ఫుట్బాల్ ఫుల్ మీల్స్ రెండు మానేశాడు. అరే, ప్లేట్ మీల్స్ పెట్టించలేకపోయావా? పెట్టడానికి ప్లేటు లేదు, ఆయన లేడు. ఆ దెబ్బతో ఆస్తి మొత్తం నా సొంతమైంది. నువ్వు అంటే ఆస్తి మొత్తం తెచ్చి నీ ఒళ్ళో పెడతా, తలంచి నీ మెల్లో 3 ముళ్ళు కడతా. ఎక్కువైంది, ఎలాగన్నా వదిలించుకోవాలి. ఓకే 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 నీ ఫ్రాంక్నెస్ నచ్చింది, నీ ఫ్లాష్ బ్యాక్ బాగా నచ్చింది, కానీ నీ మీద ఫీలే రావట్లేదే. బాయ్ చుక్క. ఫీలే కదా, అది ఎక్కడున్నా నేను తీసుకొస్తా. వాట్ ఏ వండర్ఫుల్ ఫీల్. హలో, నీ ఫీలింగ్ ఫుల్ గా అర్థమైంది. ఒక హాఫ్ అప్పిస్తావా? అడిగితే ఫుల్ ఇచ్చింది ఎట్రా ఇది. గుండు పాండురంగం అని. సుబ్రహ్మణ్యం, గుడ్ మార్నింగ్ సార్. నేను రెడీ. అయ్యా, ఇక్కడ గుండు పాండురంగం గారు ఇల్లు ఎక్కడో తమకు తెలుసుండే. ఆయనతో ఏం పని నీకు? ఆయన చాలా వ్యాపారం ఉన్నాయి కదండి, ఏదైనా పని ఇప్పిస్తారేమోనని. అయితే నీకు గుండు పాండురంగం గారు కావాలన్నమాట. అవును సార్. నేను వాకింగ్కి బయలుదేరుతున్నాను, చూపిస్తాను పద. దా. అమాయకుడు చచ్చాడనమాట ఇవాళ. ఫినిష్. పద, నువ్వు పద. చూడు బాబు, నాకు సంగీతం అంటే మహా ఇష్టం. అలాగని నేను బాగా పాడగలను అనుకోకు. ఇప్పుడు ఇల్లు బాగుందనేవాడు ఇంజనీర్ అయ్యి ఉండక్కర్లేదు కదా. నేను బాగా పాడలేను గాని బాగున్న సంగీతాన్ని మెచ్చుకోగలను. మహానుభావుడు, ఘంటసాల స్వర టంకశాల కదయ్యా. ఏమి గాత్ర మాధుర్యం, ఏమి గాత్ర మాధుర్యం. హే కృష్ణ ముకుంద మురారి, ఆ పాట ఎంత కమ్మగా పాడాడయ్యా మహానుభావుడు. సార్, ప్రస్తుతం ఆ పాట నేను పాడాలనుకుంటున్నాను సార్. ఎవరు పాడినప్పటికీ నిన్ను ఆయనలాగా మనం పాడగలవా ఏమిటి చెప్పు. నాకు ఘంటసాల పాటలంటే ప్రాణం అనుకో. జగమే మాయ బ్రతుకే మాయ, వేదాలలో సార వింతేనయ, ఈ వింతేనయ. జగమే మాయ. నేను పాడాల్సిన పాట సార్. అయిందా? ఇప్పుడు ఇంకో పాట వినిపిస్తాను విను. ఘన ఘన సుందర కరుణ రసమందిరా, అది పిలుపు మేలు కొలుపు, అది మధుర మధురమౌ ఓంకారము. ఘన ఘన సుందర పాండురంగ 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 ఘన ఘన సుందర. బాగా పాడాడయ్యా. చూడు, అంతటి పేరు ప్రఖ్యాతులున్న ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఘంటసాల గారి ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వస్తుందా రాదు? ఇదిగో ఏమిటి చూస్తున్నావు ఇక్కడ? బయలుదేరు. మనం 26 కిలోమీటర్లు నడిచి వచ్చాం సార్. అంతే కదా, దాని గురించి నువ్వేం వర్రీ కాకు. నడక ఆరోగ్యకరమయ్యా. చెప్పు, ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని
ఆయన ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వచ్చి ఫీల్ అవుతాడా లేదా చెప్పు. ఫీల్ అవుతారు సార్. అలాగే నేను ఫీల్ అయ్యానన్నమాట. నేనే గుండు పాండురంగాన్ని. ఇందాక నువ్వు వచ్చిందే మా ఇల్లు. అయితే మీతో ఉద్యోగం గురించి కాస్త మాట్లాడాలి సార్. అలాంటి ముఖ్యమైన విషయాలు నేను రోడ్డు మీద మాట్లాడను, మా ఇంటికి వచ్చి మాట్లాడు. है चंद्रमा रात आधी रह न जाए तेरे मेरे साथ. బాత్రూమ్ లో చెట్లు ముల్చేయింది, కమ్మత్తుగా ఉంది. ఈ కట్లేది అమ్మో, నేను ఎక్కడున్నాను? హైదరాబాద్ కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న దండకారణ్యంలో ఉన్నావు. నాయను మీరంతా గడపలు చూస్తే తెలవట్లేదా? అడవిలో అన్నలం. నేను మాత్రం తమ్ముణ్ణి. మీలో తమ్ముళ్ళు కూడా ఉంటారట. అన్నలు ఉన్నప్పుడు తమ్ముళ్ళు ఉండకూడదా? నువ్వేంది బాణం పట్టుకున్నావు? వెన్నే పట్టుకోవాలా, బాణం పట్టుకోకూడదా? కొత్తగా కొత్తగా థింక్ చేయండి రా. కంట్రోల్ కంట్రోల్. వామ్మో, నేను ఇంకా అబ్బాయి అనుకున్నా. అడవిలో కూడా ఐటమ్ అదిరిపోయిందే. క్యారే సాలే, రామక్క భీమక్క అనే సీతక్క కేలేన సౌమే. అలవాటు పొరపాటు అయిపోయిందక్క. ఎందుకు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? మీ బావ మినిస్టర్ భగవాన్ చేసిన పాపాల్లో నీకు కూడా పావలా వాటా ఉందని తెలిసింది. అందుకే మా అన్న నీ తోలు తీయడానికి ఇక్కడ తీసుకురామన్నాడు. పావలా వాటా? భలే వాడివే. ఆయన చేస్తుంటే నేను ఏదో పక్క నుంచి చూశాను తప్ప నాకు అందులో 5 పైసలు వాటా కూడా లేదు. నీ మీద ఒట్టు. ఆ మొక్క నువ్వు మా అన్నయ్య చెప్పుకో. ఆయన ఎవరు? ఆల్ ఇండియా అన్నలకి అన్న రామన్న ఇలియాస్ రవన్న. అన్నకు అసలే హై బీపీ. నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పిన కింద ఉంటావు, లేకుంటే హెల్ పైకే. ఆయన ఎక్కడ? అడిగడిగో అడిగో చూడు, అన్నగారు వస్తుండ్రు. ఎక్కడ భూస్వామ్య మోకలు తాడిత పీడిత జనం రక్తం పీల్చే రాబందులవుతారో, ఎక్కడ నగారిన నర్సుల గుండె మంటలు రాక్షస రాజ్యాలను అంతమొందిస్తాయో, అక్కడ రామన్న ఆలియస్ రమణలో కొన్ని వేల మంది పుడతారా. అన్న మాట్లాడింది తిరిగేనా? నాకు ఒక్క ముక్క అర్థం కాలే. డైలాగ్స్ అర్థం అవ్వక్కర్లేదు, ఎమోషన్ అర్థం అయితే నువ్వు తక్కువ తినలేదు. నువ్వు అనక్కర్లేదు, వీడే భగవాన్ బామ్మర్ది. ఏమంటావా? ముందు వీడి సంగతి చూసి ఆ తర్వాత వీడి సంగతి చూద్దాం. జనాల్ని మోసం చేస్తారంట. రేయ్, ఈ తోడలుడు సర్పంచ్ సంపత్రావు చందాలు వసూలు చేసిన డబ్బు ఎక్కడ దాచాడు? వాడి బలం ఏంటి, బలహీనతలు ఏంటి, టోటల్ గా వాడి మూమెంట్స్ ఏమిటి? రేయ్ చెప్పరా. బీపీ 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 చేపించుకురా. ఇంత బీపీయా? నీకు తెలుసు చెప్పు. నాకేం తెలీదు. నిజంగా తెలీదా? నిజంగా తెలీదు. ఏమీ తెలీదా? తెలీదు. ఏమీ తెలియనాడు నువ్వెందుకు పట్టుకుంటావు? ఒరే ఎర్రడా, అన్నా వచ్చే రావులమ్మా, అన్నా ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి ఫైరింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. వీడి సంగతి ఏంటి? ఎలాగో నిజాలు చెప్పడు. ఏం చేద్దాం? వీని తుపాకులతోటి బాణాలతోటి కాకుండా వెరైటీగా గొంతు వరకు కొత్తగా ఆలోచించండి అయ్యా, కొత్తగా ఆలోచించండి. పిచ్చోడా, ఎందుకు నువ్వు గొంతు కొరికేది? నేను చెప్పకపోతేగా నేను మొత్తం చెప్పేస్తా. సార్, ఆ భగవాన్ అనేవాడు పెద్ద యదవా, ఈ విషయం అందరికీ తెలుసు. వాడికి ఎన్నో దొంగ వ్యాపారాలు ఉన్నాయి, ఈ విషయం కూడా అందరికీ తెలుసు. బినామీ పేర్లతోటి వాడు నడిపే సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు. ఇక దౌర్జన్యాలు, భూకబ్జాలు, హత్యల గురించి చెప్పే పనే లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది ఐటమ్స్ వీక్నెస్. చెట్టుకు చీర కట్టినా సొంగగా చేస్తారండి. ఏమండి, మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తారండి. రోజు నోట్లోకి ముద్ద లేకపోయినా ఒప్పుకుంటాడేమో కానీ ముద్దు లేకపోతే మాత్రం ఒప్పుకోడండి. మోజు పడ్డాడా అంతే. ఇంకొకటి, 2 నెలలకు ఒకసారి అరకు వ్యాలీకి వెళ్ళి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకొస్తుంటాడు. ఎందుకు అనుకున్నారు? అందుకే. ఐటమ్స్ అంటే పడి చేస్తాడు. ఇక్కడ కూడా 2 గెస్ట్ హౌస్ కట్టించాడు. అందుకే. చూసారా, గుక్క తిప్పుకోకుండా ఎన్ని విషయాలు చెప్పాను. ఇక నేను బయలుదేరుతానండి. కట్లోపదేవాయా స్వామి. ఏంది అలికిడ్లేదు, కరకరపడరైంది ఈ గుడారాలయ్యి. ఓ అమ్మో, నన్ను ఒక్కడిని వదిలేసిపోయారు. ఈ అడవిలో ఏ జంతువు కన్నా ఆమ్లెట్ కావాల్సి వచ్చిందో ఏమో. ఇక్కడి నుంచి బయటపడేదారే. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, తడకం కూడా నాకు పూర్తిగా రాదు. అబ్బా, అడవిలో కూడా ఎవరు బిల్డింగ్ కట్టారే. అరే, మనిల్లు అడవిలోకి వచ్చిందేంటి?
అమ్మో, నా ఇంటి ఎదురు పాటలోనే నన్ను కట్టేసి అడవిలాగా బిడ్డపిచ్చి మ్యాటర్ మొత్తం కొట్టేశారు. బావా బావా బావా. ఇప్పుడు ఈ విషయం బావకు చెప్తే తన సీక్రెట్లు మొత్తం నేనే అవుట్ చేశానని తనే నన్ను చంపేస్తాడుగా. అతను ఇప్పుడు మనల్ని ఎవరు కిడ్నాప్ చేశారు? అబ్బే తూచ్ గప్ చిప్ సాంబార్ బుడ్డి. యూత్ యూజ్లెస్ అయిపోయిందిరా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా రబ్బర్ సుత్తులే. ఎన్ని రెగ్జోనాలు, ఎన్ని లక్స్ పాపలు. కదా మా ఎస్పీకి లేడీస్ అంటే పడదు. అదేట్రా లేడీస్ అంటే పన్నోడికి ఆడ కోడ్ ఎందుకు? ఇదిగో వెజిటబుల్ తినమని చెప్పు, లేకపోతే ఎంత ప్రాబ్లం వచ్చేసి. అబ్బో ఏళ్ళతో ముందు ముందు చాలా డేంజర్. సంధ్య వస్తున్నా మేడం. సంధ్య వీళ్ళు ఇక్కడికి కొత్తగా వచ్చిన గెస్ట్లు. తను సంధ్య. హాయ్ ఐఎమ్ భామ, సత్యభామ. వీళ్ళని పైకి తీసుకెళ్ళమ్మా. ఏంటి లేట్ అయ్యారు? అడ్రస్ మిస్ అయ్యాం. అవును, ఆ పక్కింట్లో పెద్ద హిట్లర్ బ్యాచే ఉన్నట్టుందే. ఎవరు వాళ్ళు? అయ్యయ్యో, ఆయన సూర్యప్రకాష్ గారని చాలా మంచివారు. ఆయన పక్కన ఉండబట్టే మేము ఇక్కడ హ్యాపీగా ఉన్నాం. అదేంటి మరి ఒక్క ఫోన్ చేసుకుంటా అని అడిగితేనే అరిచి పెద్ద గోల్ చేశారు. పిచ్చినారేమో. కాదు, ఆయన ఆడవాళ్ళకి దూరంగా ఉంటాడు. బ్యాచులర్. బ్రహ్మచారా? అవును, ఇంట్లోకి లేడీస్ ఎవరిని రానివ్వరు. ఇంట్లోకే కదా రానివ్వండి, అది చూద్దాం. ఉండన్నా టీ కూడా తాగనివ్వరు. తర్వాత తాగొచ్చు, వెళ్ళి చూడు. నువ్వు కూడా తర్వాత తాగొచ్చు బాబు. వెళ్ళి నొక్కినోళ్ళు నొక్కినట్టే ఉంటారు. టీ కూడా తాగనివ్వరు. చిచ్చి. ఎవరు కావాలి బాబు? ఎస్పీ సార్ లేరా? ఎందుకు? ఆ ఇంట్లో కొత్తగా దిగినక్క దీనికి ఏమంది? ఓహో, అబ్బో ఎస్పీ నీ కొరియర్ వచ్చింది, వచ్చి సంతకం చేసి తీసుకో. వచ్చేసింది. ఈడేవడ ఏంట్రా అది? పువ్వు. అది తెలుస్తుంది, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అదిగో ఆ అక్కేమంది. పదండి పదండి. ఎస్పీ ఎస్పీ నేను సార్ అంటాను. మరి ఇస్తున్నావురా సైరను? నీకు అది బుద్ధి ఉందా? ఎవరేమంటే అది ఇచ్చేయటమేనా? పోతలుగా ఆ అమ్మాయి పువ్వు ఇస్తే నా చెవులు పెడతారా? ఉండండి, మీ పని చెప్తాను. పోరా పుష్కి. చెప్తాను రా, చెప్తాను. ఆ రా ఎందుకురా? ఇది మగవాళ్ళకి సంబంధించిన విషయం. ఇందులో ఆడవాళ్ళు అనవసరంగా తలదొచ్చకండి. ఏంనా ఎందుకు ఏడుస్తున్నావు? గుర్తుకొస్తున్నాడు సార్, చూడాలనుంది సార్. చూడాలనుంది సినిమా టైటిల్ రా. తాతయ్య గుర్తొస్తే ములాఖాత్ పెట్టుకుని పిలిపించుకో. పిలవడానికి అతను లేడు సార్. ఏమైందిరా? చనిపోయాడు సార్. ఇట్లా చచ్చిపోయాడు రా సార్. ఒక నీచ నికృష్టుడు మా తాతయ్యని చంపేశాడు సార్. చంపేశాడా? అన్ని ముక్కలు ముక్కలకి నరకాలి. ఎవడ్రా వాడు? నేనే సార్. నువ్వే చంపేసి చూడాలనుందని చెప్పి నువ్వు ఏడ్చి నన్ను ఏడిపిస్తావారా? ఒక శిక్ష పడే కదా లోపలికి వచ్చాడు, మళ్ళీ శిక్ష వేయడానికి నువ్వెవరు? కొత్తగా జైలుకొచ్చి ఎక్కువగా మాట్లాడుతున్నావేంటి? నా గురించి తెలుసుకోవాలంటే జైలు మొత్తాన్ని అడుగు చెప్తుంది. ఫస్ట్ హాఫ్ లో కత్తిని సత్యబాబు చింతా తాత, సెకండ్ హాఫ్ లో విక్రమ్ రాథోడ్. అన్ని హాఫేనా, ఫుల్లే లేదా? ఎక్కువ మాట్లాడకు, నా గురించి తెలుసుకొని మాట్లాడు. తీయకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావు? ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావో చెప్పరా? నాకే తెలియకుండా నీకే చెప్తారా? నేను ఏడుస్తా. తిరుపతి బ్రహ్మోత్సవాలు కూడా ఇన్ని టెంట్లు వేసి ఉంటారు. అమ్మో, నాశనం అయిపోయి, నా సామాన్లు మొత్తం నాశనం అయిపోయి. సోరమ్మా, వీరమ్మా, ఏంటా ఇది? ఆవకాయ పెడదామని ఎండు మిరపకాయలు ఎండ పెడుతున్నారా మనవడా? నిన్ను పడుకోబెట్టి నీ మీద ఎండ పెడతాను. ఈ టెంట్ ని బాబు గడదు అనుకున్నావా?
ఈ ఆరబెట్టుకోవడానికి ఇస్తానంటేనే మా ఇంటి ముందు టెంట్ వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాం. ఇచ్చేవాళ్ళు బొంగులో పర్మిషన్. రేయ్ సామాన్లు వ్యాన్ లోకి ఇచ్చండి రా. అయ్యో నా వడియాలు నా వడియాలు. రెంట్కి రెంట్ 180 అడ్డం. ఏం ట్రబుల్ అబ్బాయి సైడ్ వాళ్ళకి కొలతలేస్తున్నావు? గొడ్డమా గట్టుకుందిరా 2 మీటర్లు కట్ చేసుకుని ప్యాంట్ కుట్టించుకుందామని. పనిలో పని 10 మీటర్లు కట్ చేసుకో. మీ ఆవిడకు చీర జాకెట్, మీ అమ్మాయికి చుడిదార్ కుట్టించుకోవచ్చు. నిజమే రోయ్, మంచి బలి ఐడియా. చోడుచుకుంటానంటే టెంట్ మీద చేస్తే కత్తిరితో పొడిచి సూసైడ్ చేసుకున్నాను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏంటమ్మా విజయశాంతి, పిడకలు బాగా అంటుకుంటున్నాయా? ఈ గుడ్డ కొంచెం బిగించి కట్టాలరా అబ్బాయి, పిడక బెండ్ అయిపోతుంది. లాగి పెట్టించానంటే నువ్వు బెండ్ అయిపోతావు. అసలు మిమ్మల్ని కాదు మా యదవులు అనాలి. ఏరిల్లు అన్నగారు, ప్యాకెడుకుంటానికి కుర్చీలు కంఫర్ట్ గా ఉన్నాయా? సూపరు. శ్రీకృష్ణదేవరాయలు ధర్మరాజులతో ఆడుతున్నట్టు ఉంది. అరే తమ్ముడు, ఈ లైట్లు ఎలగాలంటే ఈలయ్యేలా సపట్లు కొట్టాలా? లాగి పెట్టి తన్నాలి. ఎవరిని నిన్న చెప్తా. మై డియర్ స్టాఫ్, ఏంటంటే పిలిచారా? అంతా వచ్చేలా లైన్ గా నిలబడండి అమ్మా. కమాన్ గైస్, గురువు గారు చాలా ప్రేమగా పిలిచారు. ఏర్పాట్లు గట్టి చేశాం కదా, మెచ్చుకొని టీకి డబ్బులు ఇస్తారేమో. ఏనాన్నా, నాకు తెలియకుండా సామాన్ తెచ్చిందే కాకుండా దగ్గరుండి చక్కగా అమర్చి పెడుతున్నారా? మీ అబ్బా చిన్నడా లైట్ లేదురా, ఇవాళ తంతానే ఉండు. నీళ్ళు చుట్టాలు పిలుచుకొస్తా, అందరూ చూస్తారు. ఏది ఏమైనా నీ లైట్లే లైట్ రా. నీ తొక్కల సర్టిఫికేట్ నాకేం అక్కర్లేదు. ఎవరు పర్మిషన్ అడిగి తెచ్చేవి సామాన్లు? అదేంట్రా, ఒంటి దురదడితే గోల్డ్ పర్మిషన్ కోకుంటామా? మన ఇంట్లో ఫంక్షన్ కదా అని మన షాప్ నుంచి తెచ్చాను. మన షాప్ కాదు, నా షాప్ అది. ఈ సామాన్లన్నీ మన బాబు సంపాదించింది కాదు. ఎద్దుల సత్యబాబు ఎల్కేజీ ఇండిపెండెంట్ గా సంపాదించుకుంది. తమ్ముడు, సొంత ఇంట్లో ఫంక్షన్ కూడా చూడకుండా ఏంట్రా నువ్వు పరాయిలో వచ్చి గొడవ చేస్తున్నావు? ఆడు కూతురు నీ కూతురు కదా? కాదు, వాడు కూతురే. నా సామాన్లు నా సామాన్లే. ఏంటో ఇక్కడ కూడా చూస్తున్నారు. మొత్తం సామాన్లు ప్యాక్ చేసి బండ్లోకి ఇచ్చండి. ఒక్క గ్లాస్ మిస్ అయినా వాసిపోతుంది. అలాగే ఫంక్షన్ ఖర్చు అంతా మా మామగారు పెట్టుకున్నారా? నా తరపున కనీసం ఏనా లేకపోతే పరువు బద్దురా. ఊరంతా టెంట్ లేసి పట్టపగల లైట్ వేస్తే పరువు వచ్చేస్తుందా? ఆయన డబ్బులు తీసుకోకుండా ఉత్తిన టెంట్ లేయడానికి నేను నాకు ధర్మరాజునే కాదు. నీకు మాకంటే మనీయే ముఖ్యం ఏంట్రా? 100% డౌట్ పెట్టుకోకు. రే సామాన్ త్వరగా ఇచ్చండి. ఆగండి. బాగా ఉదక్క. ఇంకా 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 గట్టిగా ఊదమాకే, పగిలిపోతుంది. పెద్దగా ఊదక్క. ఎవరండి హార్ట్ పేషెంట్ దగ్గర సౌండ్ చేసింది? పోలీసులకి అంబులెన్స్ కి ఫోన్ చేయండి. ప్లీజ్ మో, ప్లీజ్ మో. స్టార్ గోల్డ్ మై హూనా. సి జింతా తా జితా జితా జింతా తా జింతా తా జితా జితా జింతా తా. పోయాడేంటి? యు సీ నౌ. జింతా తా జితా జితా జింతా తా జింతా తా జితా జితా జింతా తా జింతా తా జితా జితా జింతా తా. జింతా మూమెంట్ ఉంది. జింతా తా జితా జితా జింతా తా జితా జింతా తా జింతా తా జితా జితా జింతా తా మూమెంట్ వచ్చింది. జింతా తా జితా జితా జింతా తా జింతా తా జితా జింతా తా జింతా తా జితా జితా జింతా తా జింతా తా జితా జితా జింతా తా జింతా తా జితా జితా జింతా తా జితా. కొట్టుకోడానికి చచ్చిపోతుంది. గుడ్ మార్నింగ్ సార్. మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అలా బయటకు వెళ్ళి నడుస్తూ మాట్లాడుకుందాం పదండి. ఏమిటయ్యా, నువ్వు నన్ను వాకింగ్కి రమ్మంటున్నావా? ఆశ్చర్యంగా ఉంది. అవును సార్, రండి. వాకింగ్ ఒంటికి ఆరోగ్యం. ప్రసాదం, నిన్నే కొంచెం మెల్లిగా నడవయ్యా నాయన. నడవడం మంచి వ్యాయామం అన్న ఉద్దేశం. కమాన్ త్వరగా రండి సార్. అమ్మా, ఏమిటయ్యా ప్రసాదం, ఇలా కొండ మీదకి తీసుకొచ్చావు ఏమిటయ్యా? మీతో టాప్ సీక్రెట్ చెప్పాలి సార్, అందుకే కొండ మీదకి తీసుకొచ్చాను. చెప్పు ఏమిటో అది? అబ్బా, మొదటిసారిగా ఇవాళ నా కాళ్ళు లాగుతున్నాయ్యా. ఇంతకీ ఆ ఆకాశరామన్ ఎవడో తెలిసాడా? కనిపెట్టేశాను సార్. ఎవరు? నేనే. అంతేకాదు, ఇంకో విషయం కూడా సార్. అమ్మాయి గారు ప్రేమించారు ఇంకెవరినో కాదు, మన మేనేజర్ ఆనంద్ మోహన్ని. మన ఆనంద్ మోహన్ అభాండాలు వేశావంటే ఆస్ట్రేలియా దాకా నడిపించి
నిన్నక్కడ వదిలొచ్చేస్తాను నేను చెప్పింది అక్షరాలను నిజం సార్, నిరూపించగలను కూడా. ఎలా? సాయంకాలం 5 గంటలకు మీరు నాతో పార్క్ రండి సార్. అక్కడ మీరే మీ కళ్ళారా జంటను చూద్దరు గాని. సరే, అలాగే వస్తా. అక్కడ వాడు కనిపించకపోయినా, నువ్వు చెప్పేది అబద్ధమని తేలినా, లక్ష్మీప్రసాద్ అనే కుర్రాడు చచ్చిపోయి రేపటికి 2వ రోజు అవుతుంది. Gabba gabba hot, beep beep beep, da 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 low.